తెలంగాణలో గిరిజన సంస్కృతిని అద్దం పట్టే నగోబా జాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ప్రతి సంవత్సరం పుష్య అమావాస్య రోజున నగోబా జాతర ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య అర్ధరాత్రి వేళ చిమ్మ చీకట్లో గిరిజనులంతా కలిసి వెలుగు కోసం అన్వేషిస్తారు. తమ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి నాగదేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ జాతరలో 3వ రోజు నిర్వహించే దర్బార్తో సహా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రతి ఏటా ఈ నగోబా జాతర అనేది చాలా విశిష్టంగా జరుగుద్ది తెలంగాణలో. ముఖ్యంగా ఆదిలాబాద్లో ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ ప్రాంతంలో ఈ జాతర జరుగుద్ది. ఈ జాతరకి ట్రైబల్స్ కేవలం తెలంగాణ నుంచే కాదు, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇలా రకరకాల రాష్ట్రాల నుంచి ట్రైబల్స్ వస్తారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత తెలంగాణలో జరిగే అతిపెద్ద ట్రైబల్ జాతర ఇదే అన్నమాట. దీనికి సంబంధించి వీళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా నాగదేవతకు పూజలు చేస్తారు. ఈ నాగోబా జాతర రాజ్గోండ్ కమ్యూనిటీ ఏదైతే తెలంగాణలో రాజ్గోండ్లు ఉంటారో వాళ్ళ యొక్క సబ్ క్లాన్ మేస్రామ్ క్లాన్ వాళ్ళు ప్రత్యేకంగా చేస్తారనమాట. ఈ టైంలో గుస్సాడి నృత్యం కూడా వీళ్ళు చేస్తారు. గుస్సాడి డ్యాన్స్ గోండ్స్కి చాలా ప్రత్యేకమైన డ్యాన్స్ అనమాట. ఈ డ్యాన్స్ కూడా నెమలికలు అవన్నీ పెట్టుకుని చాలా అద్భుతంగా గుస్సాడి డ్యాన్స్ ఇలా రౌండ్గా నుంచి గుస్సాడి డ్యాన్స్ కూడా చేస్తారనమాట. ఈ సందర్భంగా వీళ్ళు 5 పడగలున్న అంటే 5 తలకాయలున్న 500 కోబ్రా నాగదేవతను ఈ నాగదేవతను పూజలు చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేస్తారనమాట. ఈ సందర్భంగా ఆ సంవత్సరం అయితే ఎవరికైతే పెళ్లిళ్ళు అయి ఉంటాయో, కొత్తగా కోడళ్ళు వచ్చారో వాళ్ళని దేవుడి దగ్గర తీసుకెళ్లి దేవతకు పరిచయం చేస్తారనమాట. ఈ ప్రక్రియని బేతింగ్ అంటారు. అంటే కొత్తగా కోడలుగా వస్తే, కొత్తగా పెళ్ళై ఉంటే అమ్మాయిని తీసుకెళ్లి మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పి దేవుళ్ళకి పరిచయం చేస్తారు, దేవతలకు పరిచయం చేస్తారు.